ఇర్మియా గ్రంథం 32:38. వారు నాకు ప్రజలయుందురు, నేను వారికి దేవుడినయుందును, మరియు వారికిని వారి కుమారులకును మేలు కలుగుటకై వారు నిత్యము నాకు భయపడునట్లు నేను వారికి ఏక హృదయమును ఏక మార్గమును దయచేయుదును. నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను. వారు నన్ను విడవకుండునట్లు వారి హృదయముల్లో నా ఎడల భయభక్తులు పుట్టించెదను. వారికి మేలు చేయుటకు వారి యందు ఆనందించుచున్నాను. నా పూర్ణ హృదయముతోనూ నా పూర్ణ ఆత్మతోనూ ఈ దేశంలో నిశ్చయముగా వారిని నాటెదను. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఈ వాక్యం మనం చదువుతున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు అంటే, పిల్లరా, వాక్యంలో ఇక్కడ చదివాం కదా, నేను మీకు మేలు చేస్తాను. దేవునికి ఒక ఆశ ఉంది. దేవుని యొక్క ఆశ ఏంటంటే మనకు మేలు చేయాలని. దేవునికి ఉన్న ఆశ ఏంటి చెప్పండి? నీకు మేలు చేయాలి. నువ్వు ఏ కష్టంలో ఉన్నావో, నువ్వు ఏ ఇబ్బందుల్లో ఉన్నావో, నువ్వు ఏ సమస్యలో ఉన్నావో, ఆ సమస్యల నుండి నిన్ను విడిపించి నీకు మేలు చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. అందుకే ఇక్కడ వాక్యంలో మనం చదివా చాలా మాటలు, నేను వారికి మేలు చేయుట మానకుండునట్లుగా నేను నిత్యమైన నిబంధన వారితో చేస్తాను. మానుకోడంట దేవుడు ఏదో ఒక మేలు చేయాలా, వారి జీవితంలో ఏదో ఒక అద్భుత కార్యం చేయాలి, వారి జీవితంలో ఏదో ఆశ్చర్య కార్యం చేయాలని దేవుడు మానుకోకుండా నిత్యము మనకు మేలు చేయటానికి దేవుడు ఆశపడుతున్నాడు. ఎందుకంటే వాక్యంలో అక్కడ చదివాం కదా, వారు నాకు ప్రజలయుందురు, నేను వారికి దేవుడును. ఆయన ఎవరు చెప్పండి? దేవుడు మనకు దేవుడు. కాబట్టి ఆ తండ్రి, ఆ పరమ తండ్రి, ఆ పరిశుద్ధుడైన తండ్రి, ఆ సర్వాధికారి అయిన దేవుడంట మనకు నిత్యము మేలు చేయాలని దేవుడు చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో దేవునికి ప్రార్థన చేసుకోండి. ప్రభువా, నాకు ఏదో ఒక మేలు చేయండి. ప్రభువా, నా కుటుంబంలో ఏదో ఒక అద్భుత కార్యం చేయండి. నా జీవితంలో ఏదో ఒక ఆశ్చర్య కార్యం చేయండి. నువ్వు తప్ప నాకు సహాయం చేసేవారు లేరు అని ఎవరైతే ప్రార్థన చేస్తారో వారికి దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. ఒక 28-29 సంవత్సరాల ఒక అమ్మాయి దేవుని మందిరానికి వచ్చింది. ఒకసారి దేవుని మందిరానికి వచ్చింది. ఎందుకు వచ్చిందంటే, వాళ్ళకి అన్నదమ్ములు ఉన్నారు, అక్కచెల్లెలు ఉన్నారు, అందరికీ వివాహాలు అయిపోయాయి. ఇప్పుడు ఈమెకి 29 సంవత్సరాలు వచ్చేసింది, వివాహం అవ్వలేదు. ఇక అన్నలు వివాహాలు అయిపోయి వాళ్ళు పట్టించుకోవట్లేదు, మాకు సంబంధం లేదన్నారు. అక్కచెల్లెలు ఉన్నారు, వారు పట్టించుకోలేదు, మాకు మ్యారేజ్లు అయిపోయి మాకు సంబంధం లేదు. ఇప్పుడు ఈ వృద్ధులైనటువంటి తల్లిదండ్రులు పాపం సంబంధాలు చూడడానికి వారు కూడా భయపడుతున్నారు. అప్పుడు ఇక ఆవిడ ఎక్కడికి వెళ్ళినా లాభం లేదని చెప్పి ఆమె దిగులు పడుతూ ఉంటే ఒక సహోదరి చెప్పింది, నువ్వు దేవుని మందిరానికి వెళ్ళు, ప్రార్థన చేసుకో, విశ్వాసంతో దేవుడిని అడిగితే దేవుడు నీ పట్ల గొప్ప కార్యం చేస్తాడు. కాబట్టి దేవునికి ప్రార్థన చేయమన్నప్పుడు మరి ఆ యవనస్తురాలు దేవుని మందిరానికి వెళ్ళిపోయి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం ప్రారంభించింది. ప్రభువా, నేను నమ్ముకున్నటువంటి నా బంధువులందరూ నాకు సహాయం చేయట్లేదు, నా అన్నదమ్ములు నాకు సహాయం చేయట్లేదు, నా అక్కచెల్లెలు నాకు సహాయం చేసే పరిస్థితిలో లేరు. కాబట్టి నువ్వు తప్ప నాకు సహాయం చేసేవాడు లేడు. నాకు మేలు చేయి ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అని దేవుని దగ్గర ఆమె మొరపెట్టడం ప్రారంభించిందంట. ప్రారంభించి కన్నీటితో ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఆ రోజు అనుకోకుండా దేవుని సేవకుడు ఈ వాక్యాన్ని బోధించాడు అనమాట. ఏ వాక్యము? దేవుడు వారికి మేలు చేయుటకు మానకుండునట్లుగా వారితో దేవుడు నిబంధన చేస్తూ ఉన్నాడు. నిబంధన చేస్తాడు. మీరు నాకు ప్రజలై ఉన్నారు, నేను మీకు దేవుడును, భయపడకు, నేను నీ పట్ల అద్భుత కార్యం చేస్తాను. నువ్వు ఏదైతే కోరుకున్నావో, ఏదైతే ఆశపడ్డావో ఆ ఆశ నేను తీరుస్తాను, భయపడకని దేవుడు మాట్లాడారు.
పిల్లరా తన ఇంటికి వెళ్ళిపోయింది ప్రార్థన చేసుకొని విశ్వాసంతో అడిగి. దేవుడు గొప్ప అద్భుత కార్యం తన జీవితంలో చేశాడు, చాలా అద్భుత కార్యం. పిల్లరా ఆమెకు చక్కని సంబంధాన్ని దేవుడు ఇచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వివాహం అనే కాదు, మీరు విశ్వాసంతో దేవుని మందిరానికి వచ్చి విశ్వాసంతో దేవుణ్ణి అడిగి దేవునికి ప్రార్థన చేస్తే దేవునికి అసాధ్యమైనది లోకంలో ఏది కూడా లేదు. ఆయన సమస్తము సాధ్యపరిచేటువంటి దేవుడు. నీకు ఆరోగ్యం బాగాలేకపోతే విశ్వాసంతో అడగండి. ఒకవేళ నువ్వు కష్టాల్లో ఉంటే దేవుణ్ణి విశ్వాసంతో అడగండి. నువ్వు ఏదైనా శ్రమల్లో ఉంటే దేవుణ్ణి విశ్వాసంతో అడగండి. ఏదైనా బలహీనత ఉంటే దాని కొరకు నువ్వు చింతించకుండా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి, దేవుని సన్నిధిలో మొరపెట్టాలి, దేవుణ్ణి అడగాలి. దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు నీ పట్ల మరి అనేకమైనటువంటి గొప్ప కార్యాలు చేస్తాడు. వాక్యంలో యోహాను సువార్త 20వ అధ్యాయం 29వ వచనంలో అంటాడనమాట, నీవు నన్ను చూసి నమ్మితివి, చూడక నమ్మిన వారు దాన్ని. నమ్మకం దేవుని పట్ల ఏముండాలి చెప్పండి? నాకు దేవుడు మేలు చేస్తాడు, నా కుటుంబంలో దేవుడు మేలు చేస్తాడు, నా జీవితంలో దేవుడు మేలు చేస్తాడు, నా దేవుడు నన్ను విడిచిపెట్టడు అని నువ్వు విశ్వాసంతో దేవుడిని అడిగినప్పుడు తప్పకుండా దేవుడు నీ పట్ల గొప్ప కార్యం చేస్తాడు. దేవుణ్ణి విశ్వసించాలి, దేవుణ్ణి నమ్మాలి మనం. అందుకే నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఆయన సమస్తము మరి సాధ్యపరిచే దేవుడు అని వాక్యంలో రాయబడదు. చూడండి దేవుడు ఎవరికి సహాయం చేస్తాడు బైబిల్లో చూడండి. యెషయా గ్రంథం ఒకసారి చూడండి. యెషయా గ్రంథం బైబిల్లో మంచి వాక్యం. యెషయా గ్రంథం 61, యెషయా 61 చూడండి. బైబిల్లో యెషయా గ్రంథం 61 వాక్యం నుంచి మనం చూస్తే అక్కడ ఏమని రాయబడుతుందో చూడండి. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువార్త ప్రకటించుటకును యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకును, చెరలో ఉన్నవారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకు, యెహోవా హితవస్త్రము మన దేవుని ప్రతిదండ దినము ప్రకటించుటకు, దుఃఖాకాంతులను ఓదార్చుటకు, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రము ధరింపజేయుటకు, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనందమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. చూడండి, బంధించబడిన వారిని విడిపించడానికి యేసుప్రభువు వచ్చాడు. దుఃఖంలో ఉన్నవారిని, లేదా బాధల్లో ఉన్నవారిని, బూడిదలో కూర్చున్న వారిని, భారభరితమైన ఆత్మతో ఎవరైతే భారంతో ఉన్నారో, ఎవరైతే కష్టంలో ఉన్నారో, ఎవరైతే దుఃఖంలో ఉన్నారో, ప్రభువా మా కుటుంబంలో ఆశీర్వాదాలు లేవు, మా కుటుంబంలో దీవెనలు లేవు, మా కుటుంబంలో మీ యొక్క సంతోషం లేదు, మా కుటుంబంలో ఆనందం లేదు, మమ్మల్ని జ్ఞాపకం చేసుకో, మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమని దేవునికి ప్రార్థన చేస్తే దేవుని వాక్యంలో రాయబడ్డది, ఆయన బంధించబడిన వారిని విముక్తి ప్రకటించడానికి వచ్చాడు, దుఃఖాక్రాంతులను ఓదార్చడానికి వచ్చాడు, దుఃఖంలో ఉన్న వారికి ఓదార్పునివ్వటానికి వచ్చాడు, ఇంకా బూడిదలో కూర్చున్న వారికి పూదండనివ్వటానికి వచ్చాడు, అలాగే దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలంతో నింపబడటానికి దేవుడు వచ్చాడు. కాబట్టి దేవునికి ప్రార్థన, దేవుడు అంటున్నాడు మనం ఈ లోకంలో ఏం చేయవలసిన పనేమీ లేదు, ఆయన వైపు అంట మన ముఖమును దేవుని వైపు త్రిప్పి ప్రార్థన చేయాలి. ఇందాక వాక్యం చదివాం కదా, చూడండి అక్కడ ఇర్మియా గ్రంథంలో ఒకసారి చూడండి 32, ఇర్మియా గ్రంథం 33వ వచనంలో ఉందన్నమాట. ఇర్మియా 33వ వచనంలో, నేను పెందల కాడని లేచి వారికి బోధించునను, వారు నా బోధ అంగీకరింపకపోయిరి, వారు నా తట్టు ముఖము తిప్పుకొనక వీపునే తిప్పుచున్నారు. దేవుడు అన్నాడు, పెందల కాడని లేచి నేను వారికి బోధిస్తున్నా, పెందల కాడ లేచి వారు ఏం చేయట్లేదని ప్రార్థన చేయకుండా వారి ముఖము నా వైపు తిప్పకుండా ఏమి తిప్పుతున్నారంట? వీపు తిప్పుతున్నారు, ప్రార్థన లేదు. అందుకే వాక్యంలో రాయబడ్డది, దేవుడు మాట్లాడుతున్నాడు, నా తట్టు వారు ముఖము తిప్పుకొనక వీపునే తిప్పుచున్నారు. ముఖము తిప్పి మన ముఖము దేవుని వైపు త్రిప్పి రోజు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, మొరపెట్టాలి దేవునికి, దేవుని వేడుకోవాలి. నీ జీవితంలో అద్భుతం జరగాలంటే, నీ కుటుంబంలో అద్భుతం జరగాలంటే, నీ జీవితంలో ఆశ్చర్యకారం జరగాలంటే, నీ జీవితంలో దేవుని యొక్క మేలు నీ కుటుంబంలో నువ్వు అనుభవించాలంటే
మనం దేవునికి ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయాలి. అలాగే ఇక్కడ 33లోనే చూడండి, 33 2వ వచనంలో 3వ వచనంలో ఉంది, నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు గూఢమైన సంగతులు నేను నీకు ఆమేన్. ఏం చేస్తాడన్నాడు దేవుడు? నాకు మొరపెట్టండి. మీరు ఏం చేయాలంట? మొరపెట్టండి, ప్రార్థన చేయండి. దేనికోసం? నీ కుటుంబంలో ఏ మేలు కావాలన్నా ప్రార్థన చేయి, నీ జీవితంలో ఏ అద్భుతం జరగాలన్నా ప్రార్థన చేయి. దేవునికి ఎవరైతే ప్రార్థన చేస్తారో, దేవునికి మొరపెడతారో, వారి జీవితంలో తప్పకుండా దేవుడు మేలు చేస్తాడు. ఏం చేస్తాడు దేవుడు? అన్యాయం చేసే దేవుడు కాదు. ఇందాక వాక్యంలో మనం అనుకున్నాం కదా, చూడండి ఎలాంటి మేలు చేస్తాడంటే, చూడండి కీర్తనల్లో ఒక వాక్యం చదవండి పిల్లరా. కీర్తనల్లో చాలా మంచి వాక్యము రాయబడి ఉన్నది. దేవుడు నీ పట్ల ఎలాంటి మేలులు చేస్తాడో అక్కడ వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. 31వ కీర్తన చూడండి. 31వ కీర్తన 19వ వచనంలో, నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్ప. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరి కోసం అంట? ఎవరైతే దేవుని యందు భయభక్తులు ఉంటారో వారి కోసం దేవుడు ఏం చేస్తాడంట? ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ఇంకా ఒక వాక్యంలో ఉంది, నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు. దేవుడు నీ కోసం ఆశీర్వాదాలు సిద్ధపరిచాడు, దేవుడు నీ కోసం దీవెనలు సిద్ధపరిచాడు, దేవుడు నీ కోసం మేలులు సిద్ధపరిచాడు. ఆ ఆశీర్వాదాలు, ఆ మేలులు నువ్వు పొందుకోవాలంటే పిల్లలు ఏం చేయాలి చెప్పండి? మనం దేవునికి ప్రార్థన చేయాలి, దేవుని దగ్గర నమ్మకంగా ఉండాలి, విశ్వాసంతో ఉండాలి, భయభక్తులతో ఉండాలి. అప్పుడు నీ పట్ల దేవుడు అద్భుత కార్యం చేస్తాడు. ఒక విశ్వాసి రోజు దేవుని ప్రార్థన చేసేవారంట, ప్రభువా నన్ను దీవించవేంటి ప్రభువా, నేను ఇంత కష్టంలో ఉంటున్నాను, రోజు పని చేసుకుంటున్నాను, నేను చాలా ప్రయాసపడుతున్నాను, నేను అందరిని అబ్రహాముని దీవించావు, ఇస్సాకుని దీవించావు, యాకోబుని దీవించావు, బైబిల్లో చాలామందిని దీవించని చెప్పావు, మరి నన్నెందుకు దీవించటం లేదు ప్రభువా, నన్ను దీవించు ప్రభువా అని ఆయన రోజు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. చేస్తూ ఒకరోజు ఆయన ఒక పనికి వెళ్ళేవాడు. ఫర్ సపోజ్ మనం కాంప్లెక్స్కి వెళ్ళాలనుకోండి, ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళేవాడు అనమాట. అలాగే అటు నుంచి నడుచుకుంటూ వచ్చేవాడు. అది ఆ రోడ్డు ఎలాంటి రోడ్ అంటే అది మనుషులు ఎవ్వరూ లేనటువంటి మార్గం. ఇతను అక్కడే నడుచుకుంటూ వెళ్ళేవాడు, ఇతడు అక్కడే మరలా నడుచుకుంటూ వచ్చేవాడు. అయితే అతడు ప్రార్థన చేసుకుంటూ దారితో వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసేవాడు, ప్రభువా నన్ను ఆశీర్వదించు, ప్రభువా నన్ను దీవించు, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకొని నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసేవాడు, మరలా తిరిగి వచ్చేటప్పుడు కూడా అలాగే ప్రార్థన చేసేవాడు. అయితే దేవుడు ఒకరోజు ఇతన్ని ఎలాగైనా నేను దీవించాలి, ఎలాగైనా ఆస్వాదించాలని చెప్పి దేవుడు అంట ఆకాశంలో నుంచి ఒక మంచి బంగారపు మూట ఆయన వస్తున్న దారిలో దేవుడు వదిలేశాడు. ఇప్పుడు ఆయన నడుచుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఆ దగ్గరికి వచ్చిన ఆశీర్వాదాలు ఆ పొందుకోవడం దగ్గరికి వచ్చిన తర్వాత అప్పుడు ఆయనకు ఒక ఆలోచన వచ్చింది, నేను రోజు ఇదే దారిలో వెళ్తున్నాను కదా, ఇదే దారిలో నేను వస్తూ ఉన్నాను, ఇప్పుడు నేను ఏ ప్రార్థన లేకుండా కళ్ళు మూసుకొని నేను అవతల కొంచెం దూరం, ఎంత దూరం నడుస్తానో ఒకసారి ట్రై చేద్దామని చెప్పి అక్కడికి తీరా ఆ మూట దగ్గరికి ఏ ఆలోచన వచ్చింది? కళ్ళు మూసుకొని నడవాలన్న ఆలోచన వచ్చిందంట. ఆయన కళ్ళు మూసుకొని నడుచుకుంటూ వెళ్ళిపోయాడు, ఈ మూట దాటి వెళ్ళిపోయాడు. మరలా అక్కడి నుంచి మొదలుపెట్టాడు, ప్రభువా నన్ను దీవించు ప్రభువా, నన్ను ఆస్వాదించు ప్రభువా అంటే దేవుడు అన్నాడు, పిచ్చోడా, నేను నిన్ను దీవించడానికి ఎన్నోసార్లు నేను తలుపులు తెరిస్తే ఆ టైంలో నువ్వు ఏం చేస్తున్నావు? కళ్ళు మూసుకుంటున్నావు, నీకు ప్రార్థన లేదు, నీకు విశ్వాసం లేదు, నేనంటే నమ్మకము లేదు, భక్తి లేదు, కాబట్టి నువ్వు ఎప్పటికి ఇంతే పో అని చెప్పి దేవుడు అన్నాడు. చాలాసార్లు మన జీవితంలో కూడా అలాగే మనం దేవుడు దీవించే టయానికి, దేవుడు మనల్ని ఆస్వాదిస్తాడన్న టయానికి చాలాసార్లు మనం తప్పిపోతూ ఉంటాం. ప్రార్థన మానేస్తాం, దేవుని మందిరం మానేస్తాం, వాక్యం చదవటం మానేస్తాం, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం మానేస్తాం. అయితే దేవుడు అంటున్నాడు, పిల్లరా నేను నీ దుఃఖానికి ప్రతిగా ఆనందాన్ని ఇస్తాను, నేను నీకు మేలు చేస్తాను. నువ్వు ఏ కష్టంలో ఉన్నావో, ఏ బాధలో ఉన్నావో
దాన్ని బట్టి నువ్వు దేవుని దగ్గర మొరపెడితే అద్భుత కార్యం నీకు నేను చేస్తాను. దేవునికి ప్రార్థన చేయాలి, దేవుని అడగాలి. మనం విశ్వాసంతో దేవుని అడిగితే దేవునికి అసాధ్యమైనది ఈ లోకంలో ఏది కూడా లేదు. దేవుని యొక్క వాక్యంలో పిల్లరా, నమ్మకం లేని వారికంట ఆయన ఏ మేలు కూడా చేయలేడు. నమ్మకమైన వారికి దేవుడు మేలు చేస్తాడు. నమ్మకస్తులకు దేవుడు మేలు చేస్తాడు. వాక్యంలో పిల్లరా మనం చదువుదాం చూడండి. నహూము గ్రంథం ఒకసారి చూడండి, హబక్కు దగ్గర ఉంటుంది. అక్కడ ఒక మంచి వాక్యం ఉంది. నహూము గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం చూడండి. నహూము గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో చాలా మంచి వాక్యం అక్కడ రాయబడ్డది. అక్కడ ఏమంటున్నాడంటే చదవండి. యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు తన యందు నమ్మకముంచు వారికి, చూసారా, తన యందు నమ్మకముంచిన వారిని ఆయన ఎరుగును. దేవుని స్తోత్రం. ఎవరిని దేవుడు గుర్తుపెట్టుకుంటాడు? ఎరుగునంటే గుర్తుపెట్టుకోవటం. ఎవరిని దేవుడు గుర్తుపెట్టుకుంటాడు? ఎవరైతే దేవుడు అంటే నమ్మకం ఉంటుందో వారిని దేవుడు ఏం చేస్తాడంట? గుర్తుపెట్టుకుంటాడు. నువ్వు ఒకవేళ కష్టంలో ఉండవచ్చు, ఇబ్బందులు ఉండవచ్చు, సమస్యలు ఉండవచ్చు, దేవుడు మర్చిపోయే దేవుడు కాదు. చూడండి, అబ్రహామును దేవుడు మరి ఎప్పుడు గుర్తుపెట్టుకున్నాడు. ఆయన 75 సంవత్సరాల వయసులో ఆయనకు సంతానం లేరు. ఆ సంతానం లేరు అని ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు వాగ్దానం చేశాడు. అబ్రహామా, నేను నీకు సంతానం ఇస్తాను వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం 25 సంవత్సరాలు అయిపోయింది. ఒకవేళ అబ్రహాం మర్చిపోయాడేమో, కానీ ఎవరు మర్చిపోలేదు చెప్పండి? దేవుడు దేవుని స్తోత్రం. అందుకే దేవుడు నిన్ను మర్చిపోడు. ఆమేన్. నీ కుటుంబాన్ని దేవుడు మర్చిపోడు, నీ బిడ్డలను దేవుడు మర్చిపోడు. నీ జీవితంలో దేవుడు గొప్ప అద్భుత కార్యాలు చేస్తాడు. ఆమేన్. వాక్యంలో రాయబడ్డది. ఏమంటున్నాడు అక్కడ పిల్లరా? చక్కని మాట. ఆయన యందు నమ్మకం ఉంచు వారిని ఆయన ఎరుగును. ఎవరెవరైతే ప్రార్థన చేస్తున్నారో దేవుని తెలుసు. నువ్వు ఏ ప్రార్థన చేస్తున్నావో దేవుని తెలుసు. నువ్వు దేవునికి ఎలా మొరపెడుతున్నావో దేవుని తెలుసు. ఒకవేళ నువ్వు అనుకుంటున్నావు నేను దేవుని తెలియదేమో, దేవునికి నీవో తెలుసు. ఇందాక చెల్లెలు ప్రార్థన చేసింది కదా, మన దేవుడు అంట పేరు పెట్టి పిలిచే దేవుడు. ఆమేన్. ఏం పేరు పెట్టాడు? నీ పేరు దేవునికి తెలుసు, మనకు తెలియకపోవచ్చు. ఆయన పేరు పెట్టి పిలిచే దేవుడు. వాక్యంలో అబ్రహామా, అబ్రహామా, నేను నిన్ను ఆస్వాదించదనే పేరు పెట్టి పిలిచాడు దేవుడు. ఆదామా, నువ్వు ఎక్కడ ఉన్నావని పేరు పెట్టి పిలిచాడు. బైబిల్లో ఉంది. నతానియేలు అనే వ్యక్తి యేసుప్రభు దగ్గరికి వస్తున్నప్పుడు, యేసుప్రభు ఆ దూరంగా ఉన్నప్పుడే యేసుప్రభు ఏమన్నాడంట? నతానియేలు, నీవు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడు నేను నిన్ను చూశాను. అందుకే దేవుని వాక్యంలో రాయబడ్డది, ఆయన యందు నమ్మిక ఉంచు వారిని దేవుడు ఎరుగు. నీ పేరు తెలుసు, నీ కుటుంబం తెలుసు, నీ పరిస్థితి తెలుసు, నీ ఇబ్బందులు తెలుసు, నీ సమస్యలు తెలుసు. నువ్వు ఏ ఇబ్బందుల్లో, ఏ బాధలు ఉన్నావో, ఏ అనారోగ్యంతో ఉన్నావో, ఏ పరిస్థితులు ఉన్నావో దేవునికి సమస్తము తెలుసు. ఇంకొక వాక్యం చూడండి బైబిల్లోనే, 1 కొరింథీ పత్రికలో 1 కొరింథీ 8వ అధ్యాయము చూడండి. 1 కొరింథీ 8వ అధ్యాయం 3వ వచనం. 1 కొరింథీ 8:3 వచనం చదవండి ఎవరైనా. చూసారా, అక్కడ వాక్యంలో రాయబడి ఎవరైతే దేవుని ప్రేమిస్తారో వారంట దేవునికి తెలిసిన వారు. ఒకడు దేవుని ప్రేమించినట్లా అతడు దేవుని ఎరుకైన వాడు, అంటే దేవుని ఎరిగిన వాడు. ఎవరైతే దేవుని ప్రేమిస్తారో వారు దేవుని తెలుసు. అలాగే మనము దేవుని తెలుసు, దేవుడు మనకు తెలిసే విధంగా ఉంటాడని అక్కడ వాక్యం తెలియజేస్తామని. కాబట్టి పిల్లరా, ఈ వాక్యం మనం చదువుకునేటప్పుడు దేవుని పట్ల నమ్మకం. ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకో, నా కుటుంబం నువ్వు చూస్తూ ఉన్నావు, నా బిడ్డలను నువ్వు చూస్తున్న దేవుడు, నువ్వు మర్చిపోయే దేవుడవు కాదు. ఒక ఆయన 38 సంవత్సరాల నుండి ఒక బెతెస్దా కోనేటి దగ్గర పడి ఉన్నాడు. ఎన్ని సంవత్సరాల నుండి? 38 సంవత్సరాల నుంచి బెతెస్దా కోనేటి దగ్గర. అతను అనుకున్నాడు, నేను ఎవరికి తెలియదు, నాకెవరు సహాయం చేయరు, నేను ఈ కోనేటి దగ్గర అడుక్కోవాల్సిందే, నేను ఈ కోనేటి దగ్గర భిక్షమెత్తుకోవాల్సిందే, కాబట్టి నాకు మేలు చేసేవారు ఎవరు లేరు అనుకున్నాడు. ఆ వ్యక్తి దగ్గరికి ఒకరోజు యేసు ప్రభువారు వెళ్ళాడు.
యేసుప్రభు వెళ్ళిపోయి అతనితో అంటున్నాడు, అయ్యా ఎంతకాలం నుండి ఇక్కడ పడి ఉన్నావు నువ్వు అన్నప్పుడు, అయ్యా నేను 38 సంవత్సరాల నుంచి ఇక్కడే పడి ఉన్నాను. ఎవరు నీకు సహాయం చేయలేదా? నాకు ఎవరు సహాయం చేయలేదు. అప్పుడు యేసుప్రభు వారు ఆయన చేయి పట్టుకొని ఆయన పరిపూర్ణమైన స్వస్థత ఇచ్చి ఆయన లేపినప్పుడు ఆయన కాళ్ళలోనికి చేతుల్లోనికి శక్తి వచ్చి అతడు గంతులు వేయచ్చు, అతడు లేచి నడిచినట్లుగా వాక్యంలో రాయబడ్డాడు. దేవుని స్తోత్రం. ఆయన అనుకున్నాడు, నాకు ఎవరు సహాయం చేసేవారు రారు, నా జీవితం ఇంతే అనుకున్నాడు. ఆయన దగ్గరికి యేసుప్రభు వారు వెళ్ళాడు. అదే స్థితిలో పడి ఉన్నాడని ఎరిగి యేసుప్రభు అతని జీవితంలో అద్భుత కార్యం చేశాడు. బైబిల్లో లూకాసు వార్త 13వ అధ్యాయంలో రాయబడ్డది. ఒక ఆవిడకు 18 సంవత్సరాల నుండి నడుముంగిపోయింది. ఆవిడ ఎన్ని సంవత్సరాల నుండి? 18. ఆవిడ అనుకుంది, ఇంక నాకు ఎవరు మేలు చేయరు, నేను ఎన్నో హాస్పిటల్కి వెళ్ళాను, నాకు మేలు కాలేదు, నాకు స్వస్థత రాదు, నా నడుము నేను ఇంతే అనుకుంది. యేసుప్రభు వారు వెళ్ళి ఆమెతో అడుగుతాడు, అమ్మా ఎంతకాలం నుండి నువ్వు ఈ స్థితిలో ఉన్నావు అన్నప్పుడు ఆవిడ చెప్తుంది, అయ్యా నేను 18 సంవత్సరాల నుండి నడుముగిపోయి ఉన్నానయ్యా. వాక్యంలో రాయబడ్డది. పిల్లరా, ఆమెతో యేసుప్రభు వారు మాట్లాడుతున్నాడు. ఆమె మీద చేయబెట్టి అమ్మ చక్కగా నిలబడమనగానే ఆమె సంపూర్ణమైన స్వస్థత వచ్చిన చక్కగా నిలబడి దేవుని మహిమపరిచింది. దేవుని స్తోత్రం. మనం కూడా చాలాసార్లు పిల్లరా దేవుని సన్నిధిలో ఉంటాం, కానీ ఎలాగ ఉంటాం తెలుసా? నడుమొంగిపోయిన వాళ్ళలాగా ఉంటాం కదా. నడుమొంగిపోయిన వాళ్ళం మనం కదా. మోకాలు ఉంటాయి, మోకాలు వేయలేం కదా. ప్రార్థన నోరుండి ప్రార్థన చేయలేం. పిల్లరా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మనం ఎలాగో చక్కగా ఉండాలంట. ప్రార్థన చక్కగా చేయాలి, వాక్యం చక్కగా వినాలి, దేవుని మీద మంచి నమ్మకం, దేవుని మీద నమ్మకం కలిగి ఉండాలి. మనం దేవుని మీద పరిపూర్ణమైన విశ్వాసం, వచ్చాం వెళ్ళిపోయామన్నది కాదు. పిల్లరా మనం దేవుని పట్ల ఒక శ్రేష్టమైన నమ్మకం, నాకు దేవుడు మేలు చేస్తాడు, నా కుటుంబంలో దేవుడు మేలు చేస్తాడని నువ్వు విశ్వాసం ఉంచితే తప్పకుండా దేవుడు అద్భుత కార్యం. నమ్మకం లేని వారికి దేవుడు ఏమీ చేయలేదు. యేసుప్రభు వారు చాలాసార్లు అద్భుతాలు ఎన్నో చేశారు కదా. కానీ కొన్ని ప్రాంతాలకు వెళ్ళేవాడంట, అక్కడ వారి యందు ఏ నమ్మకం లేదు కాబట్టి ఏ అద్భుత కార్యం దేవుడు చేయలేదు. నమ్మకస్తులకు దేవుడి మేలు చేయడు. కాబట్టి దేవుని పట్ల నమ్మకం ఉంటే ఆ గొప్ప కార్యం దేవుడు చేస్తాడు. అలాగే వాక్యంలో రాయబడ్డది, 12 సంవత్సరాలు ఉండి ఒక స్త్రీ రక్తస్రావంతో బాధపడేది. ఆమెను గురించి బైబిల్లో రాయబడింది. ఆవిడంట అనేక తిప్పలు పడింది, డబ్బంతా ఖర్చు పెట్టుకుంది, చాలామంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళింది, చాలామంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది, కానీ ఎవరు ఆమెకు మేలు చేయలేదు. కానీ యేసు ప్రభు దగ్గర ఎవరో చెప్పారు, అమ్మా నువ్వు దేవుని మందిరానికి వెళ్ళు, దేవుని పట్ల గొప్ప కార్యం చేస్తారు. ఆవిడ పిల్లరా వెళ్ళింది. యేసు ప్రభు ఎవరో తెలియదు, ఆ దారిలో వెళ్తున్నాడు అని తెలుసుకొని ఆ దారిలో యేసు ప్రభు వెళ్తూ ఉంటే జనసమూహాలు తండోపు-తండాలకు వెళ్తూ ఉన్నారు. ఆవిడ ఒక నమ్మకం తెలియదు, నేను ఆయన తాకాల్సిన పని లేదు, ఆయన వస్త్రపు చెంగు తాగుతాను, నన్ను దేవుడు బాగు చేస్తాడు అనుకొని జనాలు వెళ్తూ ఉంటే వెనకాలకి వెళ్ళిపోయి ఆ వస్త్రపు చెంగును అలాగా జస్ట్ అలా ముట్టుకుందన్నమాట. ఎప్పుడైతే ఆమె ముట్టుకుందో వెంటనే దేవుడు ఆమెకు అద్భుత కార్యం చేశాడు. హల్లెలూయా. అందుకే వాక్యంలో ఆయన ముట్టిన వారందరికీ దేవుడు అద్భుతాలు చేశాడంట. యేసు ప్రభు రోజుల్లో ఆయన ఉన్నప్పుడు వారి విశ్వాసంతో వచ్చి ఆయన అలా తాకేవారు, తాకగానే వారు స్వస్థత వచ్చేది, ఆయన ముట్టుకోగానే స్వస్థత వచ్చేది, ఆయన నీడబడగానే స్వస్థత వచ్చేది. వారి జీవితంలో గొప్ప కార్యాలు యేసుక్రీస్తు వారు చేశారు. కాబట్టి నీ కుటుంబంలో కూడా దేవుడు మేలు చేస్తాడు, నీ జీవితంలో కూడా దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. యేసు ప్రభువుని గురించి రాయబడది, చాంద్రరోగం గలవారినంట, కుంటివారు, గుడ్డివారు, మోగవారు, చెవిటివారు, చాంద్రరోగం గలవారు, మూర్ఛవ్యాధి గలవారు, అనేక రకాల వ్యాధులతో ఉన్నవారు యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు వారి జీవితంలో మరి ప్రభువారు గొప్ప కార్యాలు చేసినట్లుగా వాక్యంలో మనం చూస్తాం. ఒక ఆయన సినిమా అనమాట, అతను సినిమాలు తీస్తాడు. అయ్యా మనకి ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు, నువ్వు ఎందుకు యేసు ప్రభువు నమ్ముకున్నావు అని చెప్పేసి ఆయన్ను ఇంటర్వ్యూ చేసేవాళ్ళు అడిగారనమాట. అడిగినప్పుడు ఆయన ఏం చెప్పారంటే, నేను కాదు మా అమ్మగారు దేవుణ్ణి నమ్ముకున్నారు. మీ అమ్మగారు ఎలాగ నమ్ముకున్నారు దేవుణ్ణి అన్నప్పుడు ఆయన చెప్తున్నాడు, వాళ్ళ అమ్మగారు చిన్నప్పుడు పిల్లరా ఆవిడకంట ముక్కమ్మటిగా
ఏమంటారు చీముడు అంటారు కదా, జలుబు అనేది అలా కారిపోతూ ఉండేదన్నమాట. అప్పుడు వాళ్ళ అక్క చెల్లెల దగ్గరికి రానిచ్చేవాళ్ళు కాదు. స్కూల్కి వెళ్తే ఆ అమ్మాయి దగ్గర, ఆవిడ దగ్గర, పెద్ద ఆవిడ దగ్గర కూర్చొని ఇచ్చేవారు చిన్నప్పుడు అనమాట. అప్పుడు ఇంకా ఆవిడ పాపం పడుకున్న ఒక ఫ్యాన్ వేసుకోవడానికి భయపడేది. అప్పట్లో పిల్లరా మరి చాలా బాధపడేది. అయితే ఆవిడ ఒక క్రిస్టియన్ స్కూల్లో తను జాయిన్ చేశారు వాళ్ళ నాన్నగారు. జాయిన్ చేసినప్పుడు అప్పుడు ఆ స్కూల్లో ఆమె కూడా స్కూల్లో ప్రత్యేకంగా ఉంటుంది, ఎవరు పట్టించుకోవట్లేదు, చాలా బక్కగా ఒక జబ్బు వచ్చిన వ్యక్తిలాగా అలాగ ఉండేదన్నమాట. అప్పుడు అక్కడ పనిచేసే నర్స్, ఒక దేవుని నమ్ముకున్న ఆవిడ ఆ అమ్మాయిని పిలిచి, ఏంటమ్మా నువ్వు డల్గా ఉంటున్నావు, ఈ హుషారు లేదేంటి, నువ్వు యవనస్తురాలు ఎంత ధైర్యంగా ఉండాలి, ఎంత హుషారుగా ఉండాలి అన్నప్పుడు ఆమె చెప్తుంది, టీచర్ నేను చిన్నప్పటి నుంచి నాకు ముక్కం బట్టి అలాగ జలుబు ఉన్నా లేకపోయినా అలా కారిపోతూ ఉంటుంది, నా దగ్గరికి ఎవరు రావాలన్నా వాసన, కాబట్టి నన్ను ఎవరు దగ్గర రానిచ్చేవాళ్ళు కాదు, ఎవరు నన్ను పట్టించుకునేవారు కాదు. కాబట్టి నేను ఈ పరిస్థితిలో నేను ఒంటరిగా ఒక్కదాన్ని ఉండటానికి ఇష్టపడుతున్నాను అన్నప్పుడు ఆవిడ ఒక చిన్న బైబుల్ ఆ అమ్మాయికి ఇచ్చి, నువ్వు ఈ బైబుల్ తీసుకొని రోజు ఒక అధ్యాయం చదువుకొని ప్రార్థన చేసుకొని ఆ బైబిల్ నీ ప్రక్కలో పెట్టుకొని పడుకో అన్నది. ఆవిడ ఆ చిన్న వయసులో కదా, హాస్టల్లో కొన్ని మంచి టీచర్లు చెప్తే వింటారు ఎవరైనా, వెళ్ళింది రూమ్లోకి వెళ్ళిపోయి వాక్యం చదువుకుంది, యేసు ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో అని చిన్న ప్రార్థన చేసుకొని ఆ బైబిల్ ప్రక్కన పెట్టుకొని పడుకుంది. 3 రోజుల్లో ఆమెకున్న బలహీనత వెళ్ళిపోయింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అప్పటి నుండి ఆమె కొడుకు హీరో, ఆ తర్వాత ఆమె ముసలి ఆవిడ అయిపోయినా కూడా యేసు ప్రభువును విడవలేదు. అప్పుడు ఆయన చెబుతున్నమాట, మా అమ్మగారు మా తాతయ్య గారు ఎన్నో ప్రాంతాలు తీసుకెళ్లారు, మా అమ్మని ఎవరు బాగు చేయలేదు, యేసు ప్రభు అక్కడే మా అమ్మను ఆమె ప్రార్థన వలన ఈరోజు నేను కూడా యేసు ప్రభువును తెలుసుకున్నాను. ఆమేన్, హల్లెలూయా. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు, మనం నమ్మాలి. మనం నమ్మట్లేదు, అందుకే గొప్ప కార్యాలు జరగట్లేదు. మనం నమ్మితే తప్పకుండా నీ కుటుంబంలో దేవుడు మేలు చేస్తాడు. నీకు ఉద్యోగం కావచ్చు, వివాహం కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, ఆర్థిక పరిస్థితులు, ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. ఒక వాక్యం చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. చూడండి మన దేవుడు ఎంత గొప్ప కార్యం చేస్తాడో. లూకాసు వార్త చూడండి, లూకాసు వార్త 19వ అధ్యాయము, లూకాసు వార్త 19వ అధ్యాయము చూడండి. దేవుని యొక్క వాక్యంలో లూకాసు వార్త 19వ అధ్యాయము అందరికీ తెలుసు కదా. ఇక్కడ జక్కయ్యను గురించి దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. ఈ జక్కయ్య అనేవాడు చాలా పొట్టివాడు, అంతేకాదు ఆయన సుంకపు గుత్తదారుడు, ఎక్కువ డబ్బులు వసూలు చేసేవాడు. ఈ వ్యక్తి అన్యాయంగా ఎంత డబ్బు ధనము వసూలు చేసినా కూడా ఆయనకు ఒక రోజు ఒక ఆలోచన వచ్చింది, నేను యేసు ప్రభు ఎలా ఉంటాడో చూద్దామని చెప్పి యేసు ప్రభుని చూడటానికి యేసు ప్రభు ఎరుకో మార్గంలో వెళ్తున్నప్పుడు ఒక మేడు చెట్టు ఎక్కాడంట. మేడు చెట్టు ఎక్కి ఆ మేడు చెట్టు మీద నుంచి యేసు ప్రభు వారిని చూస్తున్నాడు. ఇందాక మనం చెప్పాం కదా, మన దేవుడు హృదయ రహస్యాలు ఎరిగినటువంటి దేవుడు. తిన్నగా ఆ చెట్టు దగ్గరికి, ఆ చెట్టు కిందకి యేసు ప్రభు వారు వచ్చారు. యేసు ప్రభు ఎవరో జక్కయ్య తెలియదు, జక్కయ్య ఎవరు యేసు ప్రభువుకు తెలియదు. ఆ చెట్టు మీద ఉన్నటువంటి ఆ జక్కయ్యను చూసి జక్కయ్య అని పేరు పిలిచాడంటే. దేవుని స్తోత్రం. జక్కయ్య, నీకు అన్ని డబ్బు ఉంది, నీ దగ్గర ధనం ఉంది, నీ దగ్గర ఆస్తి ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ నీకేం లేదు తెలుసా, నీకు రక్షణ లేదు, నీకు సంతోషము లేదు. ధనం ఉంది కానీ నీకు సంతోషం లేదు, ధనం ఉంది కానీ నీకు ఆనందం లేదు. కాబట్టి నేను ఈరోజు నీ ఇంట్లో ఉండాలని ఆశపడుతున్నా అనగానే చెట్టు త్వరగా దిగాడంట. దిగి పిల్లరా ఆయన యేసు ప్రభువుని తన ఇంటికి తీసుకెళ్ళగానే అందరూ, ఏంటి ఒక పాపి, ఇతడు అన్యాయస్తుడు, డబ్బు ఎక్కువ వసూలు చేసే వ్యక్తి, అలాంటి వ్యక్తి దగ్గరికి యేసు ప్రభు వెళ్ళాడేంటని సనుగుతున్నప్పుడు ఆ జక్కయ్య ఎప్పుడైతే యేసు ప్రభు తన ఇంట్లోనికి వచ్చాడో వెంటనే తన జీవితంలోనికి రక్షణ అనేది వచ్చింది కదా. యేసు ప్రభు మనలోనికి వస్తే ఇక మనం చెప్పలేనటువంటి ఆనందం మన జీవితంలో కలుగుతుంది. ఎప్పుడైతే యేసు ప్రభు తన ఇంట్లోకి వెళ్ళాడో ఆయన
నిలబడి చెప్తున్నాడు, ప్రభువా నేను ఎవరి దగ్గర అయినా అన్యాయంగా అక్రమంగా తీసుకున్నట్లయితే వారికి నేను 2 అంతలు చెల్లిస్తాను. అలాగే నా ఆస్తిలో సగభాగం నేను పేదవారికి ఇచ్చేస్తాను. ఎందుకంటే నీవు ఉంటే నాకు చాలు, నువ్వు నా ఇంటికి వచ్చావు చాలు అని చెప్పి తన పాపాలన్నీ ఒప్పుకున్నాడు. ఒప్పుకున్నప్పుడు యేసు ప్రభువారు వాళ్ళందరినీ చూసి అన్నాడు, ఇదిగో ఇతడు నిజముగా అబ్రహాము కుమారుడు, నేడు ఇంటికి రక్షణ వచ్చింది. దేవుని స్తోత్రం. అంటే జక్కయ్య జీవితంలో, జక్కయ్య కుటుంబంలో ఏం కలిగింది చెప్పండి? మేలు కలిగింది. అన్యాయంగా నశించిపోయేవాడు యేసు ప్రభువుని ఎప్పుడైతే అంగీకరించాడో ఆయన జీవితంలోనికి రక్షణ వచ్చింది, ఆయన జీవితంలో సంతోషం కలిగింది. కాబట్టి పిల్లారా, మన కుటుంబంలో మన జీవితంలో యేసు ప్రభు ఉంటే మనకు మేలు కలుగుద్ది, మనకు రక్షణ వస్తుంది. మన కుటుంబాల్లో దేవుడు గొప్ప అద్భుత కార్యాలు దేవుడు చేస్తాడు. దేవునికి అసాధ్యమైంది ఏది లేదు, సమస్తము సాధ్యపరిచే దేవుడు. ఒక 2 సహోదరులు ఉన్నారు. ఒక ఆవిడ పేరేమో లిల్లీ అంట. తర్వాత వారి యొక్క అక్క పేరు సెల్వి, చెల్లెల పేరు లిల్లీ. 2 సండే స్కూల్కి వెళ్ళేవారు. అయితే పిల్లరా, ఈ యొక్క సెల్వి అనే అమ్మాయి చర్చికి వచ్చేది, కానీ సరిగా ప్రార్థన చేసుకునేది కాదు, వాక్యం చదువుకునేది కాదు, దేవుని యందు సరైన భయము భక్తి ఉండేది కాదు. వచ్చామా వెళ్ళామా అన్నట్లుగా ఉండేది. కానీ లిల్లీ అనే అమ్మాయి మాత్రం చాలా ప్రార్థన, చాలా భక్తి, దేవుడు అంటే చాలా విశ్వాసం, దేవుని మీద చాలా నమ్మకం, మోకాల మీద ప్రార్థన చేసేది, కన్నీటితో ప్రార్థన చేసుకునేది, ఆ బైబిల్ గ్రంథం అలాగ చదువుతూ ఉండేది, చెప్పే వాక్యం బాగా ధ్యానించేది. అప్పుడు మొత్తానికి వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయిన తర్వాత ఈ సెల్వి అనే అమ్మాయి మంచి సంబంధం కోరుకొని చేసుకుందనమాట. ఎలాంటి సంబంధం? మంచి బాగా డబ్బున్న వాళ్ళని, తర్వాత బాగా ఆస్తిపరులను, ఆ అబ్బాయి కూడా బాగుంటాడని కోరుకొని పెళ్లి చేసుకుంది. అలాగే ఈ లిల్లీ అనే అమ్మాయి మాత్రం ఎవరైతే ప్రార్థన చేసుకొని భయభక్తులు కలిగి ఉంటాడో చాలా పేద అబ్బాయిని వివాహం చేసుకుంది. పిల్లరా, ఈ 2 మరి ఇక ఈ పెద్ద అమ్మాయి పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకా దేవుని భయం లేదు, దేవుని భక్తి లేదు. ఎందుకంటే ఆమె లోకాశల్లో పడిపోయి కొంతకాలం వాళ్ళ చెల్లెలను చూసావా, ఏంటి నువ్వు ఇలాంటి వాడిని చేసుకున్నావు, నేను చూసావా మంచి అబ్బాయిని చేసుకున్నాను, బాగా డబ్బు ఉంది, నేను కార్లలో తిరుగుతున్నాను, ఇక నాకు ఇబ్బంది లేదు, నిన్ను చూస్తే నాకు చాలా బాధగా ఉంది, నీ కుటుంబం ఏంటి ఇలాగ అయిపోయిందంటే, నాకేమైంది అక్క, నాకు తినటానికి ఉండటానికి ఉంది కదా అంటే, అది కాదే లైఫ్ అంటే బాగా ఎంజాయ్ చేయాలా అనుకొని ఆ చెల్లెలు చెప్పేది. కొన్ని రోజులకి ఆ డబ్బును బట్టి ఆ భర్త ఈమెను విడిచిపెట్టి ఇంకొక మరి అక్ర సంబంధం పెట్టుకుంటే ఆయన ఇంటికి వచ్చేవాడు కాదు, అలాగే భోజనం చేయమంటే భోజనం చేసేవాడు కాదు. ఇప్పుడు ఈ పెద్ద అమ్మాయి జీవితంలో ఏమైంది? సంతోషం లేదు, రోజు దుఃఖమే, రోజు ఏడిపి, రోజు కొట్టుకోవటమే, రోజు తిట్టుకోవటమే, రోజు ఇక చాలా బాధపడతాం, మనందరికీ తెలిసిందే. అప్పుడు ఇక ఏమనుకుందో, ఒకరోజు చెల్లెల దగ్గరికి రావాలని ప్రేరేపణ వచ్చింది. చెల్లి, నా జీవితంలో అన్నీ ఉన్నాయనుకున్నాను, కానీ ఇప్పుడు నాకు నెమ్మది లేదు, సమాధానం లేదు, మీ బావగారు నన్ను ఇష్టపడట్లేదు, లెక్క చేయట్లేదు, కాబట్టి నేను మనోదుఖంలో ఉన్నాను, ఏం చేయాలన్నప్పుడు ఆ చెల్లెలు చెప్పింది, అక్క మనం చిన్నప్పటి నుంచి దేవుని నమ్ముకున్న వాళ్ళం, ప్రార్థన చేసుకున్న వాళ్ళం, మనం దేవునికి ప్రార్థన చేస్తే దేవుడే గొప్ప కార్యం చేస్తాడు అని చెప్పి 2 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకున్నారంట. 3 రోజులు, ప్రభువా మక్కని దీవించు, మక్కని జ్ఞాపకం చేసుకో, మక్క కుటుంబాన్ని కట్టండి, మా బావగారి మనసు మార్చండి అని కన్నీటితో ప్రార్థన చేసింది. ఆ అమ్మాయి కూడా, సెల్వి అనే అమ్మాయి కూడా, ప్రభువా ఇప్పటి వరకు నేను నామకార్థమైన విశ్వాసంతో ఉన్నాను, నామకార్థమైన భక్తితో ఉన్నాను, కాబట్టి నా జీవితం నీకు సమర్పిస్తున్నాను, నాకు రక్షణ అనుభవం దయచేయండి, మారు మనసు దయచేయండి, పశ్చాత్తాపం దయచేయండి, నా పాపాలు క్షమించండి, నా తప్పులు క్షమించమని కన్నీటితో ప్రార్థన చేసింది. 3 రోజులు ప్రార్థన చేసుకొని వెళ్ళిన తర్వాత ఏమైందో తెలియదు, దేవుడు ఆయనతో మాట్లాడాడు. దేవుని స్తోత్రం. తన భర్తతో దేవుడు మాట్లాడాడు. ఆయన ఇంటికి వచ్చి అంటున్నాడు, ఇక నుంచి నేను ఎక్కడికి చెడ్డ వ్యసనాలకు వెళ్ళను, కాబట్టి నేను చక్కగా ఉద్యోగం చేసుకుంటాను, అలాగే పిల్లల్ని నిన్ను చాలా బాగా చూసుకున్నాను, ఇప్పటి వరకు నేను చేసిన తప్పులు క్షమించు అని భార్య చేతులు పట్టుకున్నాడంట. అప్పుడు ఆ అమ్మాయి ఫోన్ చేసి, చెల్లి మన దేవుడు గొప్ప దేవుడు, నా పట్ల గొప్ప కార్యం చేశాడు,
కాబట్టి పిల్లరా, మన దేవుడు మేలే చేస్తాడు కానీ ఆయన నమ్మిన వారికి కీడు చేయడు. కాబట్టి దేవుని మీద నమ్మకం ఉంచాలి. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, నువ్వు ఏ అవసరతలో ఉన్నా దేవుని మీద నమ్మకం ఉంచి మేలు చేయమని అడగండి, తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. దయచేసి కళ్ళు మూసుకొని అందరం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకొని మనం ప్రార్థన ముగించుకుందాం. దేవా నీ స్తోత్రం. అందరూ ఒక్క నిమిషం ప్రార్థన చేయండి. దేవుని మందిరానికి మనం వచ్చాం కనుక పిల్లరా, నువ్వు ఒట్టి చేతులతో వెళ్ళకూడదు. నీ జీవితంలో మేలులు పొందుకొని వెళ్ళాలి. నువ్వు నీ జీవితంలో అద్భుత కార్యం పొందుకొని వెళ్ళాలా ఇక్కడ నుండి. దేవా నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా. నేను కూడా ఏదో వచ్చాను వెళ్ళిపోయానని కాదు, నా దేవుడు నాకు మేలు చేస్తాడని నమ్మకంతో నేను వెళ్ళాలా ప్రభువా. నన్ను ఆస్వాదించు ప్రభువా, నన్ను దీవించు ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా. నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో, నా బిడ్డలు జ్ఞాపకం చేసుకో, నా భర్తను జ్ఞాపకం చేసుకో దేవా. నా జీవితం జ్ఞాపకం చేసుకో. నాకు శ్రేష్టమైనటువంటి ఉద్యోగం దయచేయి, శ్రేష్టమైన వివాహ సంబంధం దయచేయి. నా జీవితంలో గొప్ప మార్కులు దయచేయి. నా జీవితంలో మంచి అద్భుత కార్యం చేయండి, ఆశ్చర్యకార్యం చేయండి అని మీ జీవితంలో మీకు ఏది కొరత ఉన్నదో ఆ కొరత కొరకు దేవుని ప్రార్థన చేయండి. మన దేవుడు గొప్ప దేవుడు, ఎడబాసే దేవుడు కాదు, ఎడబాయని దేవుడు, విడువని దేవుడు, మేలు చేసే దేవుడు, కృప చూపే దేవుడు. ఎంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం, ఎంత గొప్ప దేవుని కలిగి ఉన్నాం. దేవా నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో ప్రభువా. దేవా నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా. దేవా నేను కూడా నీ ఆశీర్వాదాలు పొందలేకపోతున్నాను ప్రభువా. నీ ఆశీర్వాదాలు నాకు దయచేయండి, నీ దీవెనలు నాకు దయచేయండి. దేవా నన్ను జ్ఞాపకం చేసుకో. ఈ మధ్యాహ్నం నన్ను జ్ఞాపకం చేసుకో. ఒక్కసారి నన్ను చూడండి ప్రభువా. వాక్యములు ఇప్పుడే దేవుడు మనతో మాట్లాడాడు. నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నీవు నాకు ప్రజలు, నేను మీ దేవుణ్ణి, నేను మీకు మేలు చేయాలని ఎదురు చూస్తున్నాను అంటున్నావు ప్రభువా. నా పట్ల గొప్ప కార్యం, నా పట్ల అద్భుత కార్యం చేయమని దేవుని అడగండి, దేవుని అడగండి. ఈ లోకంలో దేవుడు తప్ప మనకు మేలు చేసే దేవుడు ఎవరు లేరు తెలుసా. నిజంగా నా జీవితంలో నేను కూడా యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాతే నేను దీవించబడ్డాను. యేసు ప్రభువుని నమ్మిన తర్వాత, బాప్తిసం తీసుకున్న తర్వాత, దేవుని మీద నేను పరిపూర్ణంగా ఆనుకున్న తర్వాత ఈరోజు నేను ఇలా ఆస్వాదించబడ్డాను. నిజంగా మీ జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. దేవుని అడగండి, ప్రార్థన చేసుకోండి. మహోన్నతుడా, గొప్ప దేవ, సర్వాధికారి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. ఈ ప్రత్యేకమైన సమయంలో మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన గొప్ప కృపను బట్టి, ధన్యతను బట్టి దేవా నీకు వందనాలు. అద్భుతకరుడ, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి నీకు వందనాలు. దుఃఖమునకు ప్రతిగా పూదండను ఇస్తానన్నావు, భారభరితమైన ఆత్మకు ప్రతిగా ఆనంద తైలంతో నింపుతానన్నావు. అవును తండ్రి, ఇక్కడున్న నీ బిడ్డలు ఏ దుఃఖంలో ఉన్నారో, ఏ కష్టములో ఉన్నారో, ఏ బాధలో ఉన్నారో, ఏ సమస్యలు ఉన్నారో, ఏ అవసరతలో ఉన్నారో దేవా వారిని దర్శించి వారి జీవితంలో దేవానైనా మీరే మేలు చేయమని దేవా ప్రార్థిస్తున్నాం. ఆశీర్వాదాలతో నింపండి, అద్భుత కార్యాలు వారి జీవితంలో జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. గొప్ప దేవా నీకు వందనాలు, గొప్ప దేవా నీకు వందనాలు, స్తోత్రాలు. దేవానైనా ఈ భూమి మీద ఉన్నప్పుడు ఎంతోమందికి మేలు చేసావు, ఎంతోమందిని ఆస్వాదించావు. ఈరోజు మా సంఘంలో కూడా తండ్రి అలాంటి మేలులు పొందుకోవాలి. నా దేవుడు నన్ను దీవించాడు, నా కుటుంబాన్ని దీవించాడు, నా బిడ్డలను దీవించాడు, నా పట్ల మేలు చేశాడు, నా కుటుంబంలో మేలు చేశాడు, నా ఉద్యోగంలో మేలు చేశాడు, నా వివాహంలో మేలు చేశాడు, నా చదువుల్లో మేలు చేశాడని నీ బిడ్డలు నీ సన్నిధిలో నిలబడి సాక్ష్యం చెప్పేటట్లుగా వారిని ఆస్వాదించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. ఇక్కడ దాని ఎవరైతే మోకరించి ప్రార్థన చేస్తున్నారో, వేడుకుంటున్నారో ఒక్కొక్కరి మీద తండ్రి మీ ఆత్మను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం.
ఒక్కొక్కరి మీద మీ అభిషేకమును కుమ్మరించండి, మీ పరిశుద్ధాత్మను కుమ్మరించండి, మీ ఆశీర్వాదాలతో నింపండి. వారి పైన మీ చేతులుంచి నిండారుగా మీరు వర్ధిల్ల చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రియుడాన్ని ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయంలో వర్ధిల్లాలన్నావు కనుక వారు వర్ధిల్లేటట్లుగా దీవించమని ప్రార్థన చేస్తున్నాం. నేను జక్కయ్య జీవితంలో మేలు చేసావు ప్రభు. సమరయ స్త్రీ జీవితంలో మేలు చేసావు. 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీ జీవితంలో మేలు చేసావు. 38 సంవత్సరాల వ్యక్తి జీవితంలో మేలు చేసావు. ఎంతోమంది రోగుల జీవితంలో మేలు చేసావు. కష్టాల్లో ఉన్నవారి జీవితంలో మేలు చేసావు. శ్రమల్లో ఉన్నవారి జీవితంలో మేలు చేసావు ప్రభు. ఈరోజు మా సంఘంలో విశ్వాసుల పట్ల మేలు చేయండి, దేవునితో నింపండి, ఆశీర్వాదాలతో నింపండి, గొప్ప విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. దానైనా వారి ఇంటికి వెళ్ళి నా దేవుడు మమ్మల్ని దీవించారని సాక్షిగా నిలబడేటట్లుగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యం అంటున్నావు కనుక నమ్మకముతో నీకు ప్రార్థన చేసుకొని మీ అందు భయభక్తులతో జీవించుటకు సహాయం చేసి మహిమ పొందమని మరొకసారి సంఘాన్ని, విశ్వాసాలను, కుటుంబాలను జ్ఞాపకం చేసుకొని బలపరచమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. అందరం లేచి నిలబడదాం. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ, ఎడబాయని నీ నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ, ఎడబాయని నీ కృపా. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మన్యుని సహవాసం, సమాధానం మనందరికీ, మన సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడేయండి, కాపాడును కాక. ఆమేన్. అందరికీ వందనాలమ్మా. ప్రైజ్ ది లార్డ్.